Hi Andy. I'm Kodareddy. I'm CP Approach Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic, sir, question and answer session 14. Q&A 14 అన్నమాట సెషన్ 14. సో ఈరోజు వచ్చరికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఆల్ అబౌట్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా. సో చాలామంది స్టూడెంట్స్ అండ్ చాలామంది పేరెంట్స్ వచ్చరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఆ క్వశ్చన్స్ వచ్చరికి అంటే అందరికి కామన్ డౌట్స్ అనమాట ఇవి. ఎంబీబీఎస్ ఇన్ రష్యాకు సంబంధించి మిత్స్. సో రష్యా ఎందుకంటే ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అండ్ ఫస్ట్ ఎవర్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ కంట్రీ కాబట్టి సో చాలామంది వచ్చరికి ఏంటంటే దాని గురించి నెగిటివ్ చేస్తున్నారు. రష్యా గురించి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టికల్స్ ఉండవంట కదా, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోరంట కదా, తర్వాత వచ్చరికి ఇంకా 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ చెప్పేటప్పుడు ఇలానే చెప్తారు, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎలా ఇప్పుడు ఫస్ట్ చెప్తారంట, ఫస్ట్ 6 years ఇంగ్లీష్ మీడియం అని చెప్తారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం ఉంటుందంట, తర్వాత 3 సంవత్సరాలు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందంట. తర్వాత మీకు ఆ తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తరు, తర్వాత లేకపోతే మెసేజ్లు చేయరు, తర్వాత మీకు రిప్లై ఉండదు. సో మీకు చాలా ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. అంటే 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years ఫస్ట్ చెప్పడం అంట, 6 years చెప్తారంటే తర్వాత 3 years అలా ఉంటుందంటే అలా. తర్వాత వచ్చేసరికి రష్యాలో సేమ్ డిసీజ్ ప్యాటర్న్ కాదు, మన దగ్గర ఇండియాలో డిసీజ్ ప్యాటర్న్, రష్యాలో సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ ఉండవంట, హాస్టల్ ఇన్సైడ్ హాస్టల్స్ ఉండవంట, పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చెడిపోతారంట, అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రూమ్లో ఉంటారంట, అక్కడ వాళ్ళు చెప్పేది అసలు ఎవరో అర్థం కాదంట, వాళ్ళకి అసలు ఇంగ్లీష్ రాదంట, వాళ్ళ ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ సేమ్ కాదంట. తర్వాత ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మెయిన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో 3 years ఇంగ్లీష్ మీడియం ప్లస్ 3 years రష్యన్ లాంగ్వేజ్ అంటే బైలింగ్వల్ అనమాట. అంటే ఫస్ట్ చెప్పేటప్పుడు అంట 6 years ఇంగ్లీష్ మీడియం అని చెప్తారంట, ఇంగ్లీష్ అని చెప్తారంట. ఫర్దర్గా వచ్చేసరికి 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years వచ్చేసరికి బైలింగ్వల్. ఆ తర్వాత ఫోన్ చేస్తే మీకు చెప్పడం అంతా చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, తర్వాత మీ కెరీర్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. నెంబర్ 1 క్వశ్చన్. ఎక్కువ మంది స్టూడెంట్స్ నన్ను ఇదే అడిగారు. తర్వాత వచ్చేసరికి రష్యాలో డిసీజ్ ప్యాటర్న్ వేరు, రష్యాలో డిసీజ్ ప్యాటర్న్ వేరు, సో ఇండియాలో డిసీజ్ ప్యాటర్న్ వేరు కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వచ్చేసరికి రష్యాలో డ్యూరేషన్, రష్యాలో 6 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ మొత్తం 7 years అవుతుందంట కదా. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అసలు ఉండదంట కదా. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అసలు ఉండదంట కదా. తర్వాత మన ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ అర్థం కాదంట, అంటే ఇంగ్లీష్ బ్యారియర్ వస్తుందంట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోరంట. మెయిన్ వచ్చేసరికి ఒకటోసరికి 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ అని అడుగుతున్నారు, 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ చెప్పడం వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అని చెప్తారంట, తర్వాత వచ్చేసరికి 6 years ఇంగ్లీష్ అని చెప్తారు, తర్వాత ఒకసారి 3 years ఇంగ్లీష్ మీడియం. తర్వాత వచ్చేసరికి రష్యాలో ఉన్న డిసీజ్ ప్యాటర్న్ వేరు, మన డిసీజ్ ప్యాటర్న్ వేరంట. తర్వాత వచ్చేసరికి వాటి డ్యూరేషన్ 7 years కదా అంటున్నారు, ఇండియాలో అయితే 5 years కదా అంటున్నారు, ఫిలిపీన్స్ అయితే 4 years కదా, ఇంకా కిర్గిస్తాన్ అయితే 5 years కదా, తర్వాత వచ్చేసరికి జార్జ్ అయితే 5 years కదా అని అడుగుతున్నారంట. తర్వాత అక్కడ అసలు ప్రాక్టికల్ ఎక్స్పోజరే ఉండదంట, ఎందుకంటే రష్యన్ లాంగ్వేజ్ రావాలంటే కదా. ఇంకోటి వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి 5th క్వశ్చన్ వచ్చేసరికి క్లైమేట్ హార్ష్గా ఉంటుందంట కదా. సో మెయిన్ ఇది కూడా అడగలేదు, ఫస్ట్ 4 questions మాత్రం అయితే మేజర్గా అడిగారు అనమాట. చెప్పడం అక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి, అంటే 3 years ఇది ఒకటి. తర్వాత డిసీజ్ ప్యాటర్న్ గురించి అడిగారు, తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు అంటారు, ఎందుకంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి. 6 years ఇంగ్లీష్, 6 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year టోటల్ 7 years అవుతుంది కదా అడుగుతున్నారు. సో ఈ 4 questions కాన్సర్ చేద్దాం. రిమైనింగ్ వచ్చేసరికి అబ్బాయిల సెక్యూరిటీ ఉండదు, అమ్మాయిల సెక్యూరిటీ ఉండదు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయిలు చెడిపోతారా, అది ఇది ఏదేదో ఇంకా ప్రాక్టికల్. తర్వాత ఇంకే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, నార్మల్ మేజర్ అవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, హాస్టల్స్ వచ్చేసరికి ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, అవుట్ సైడ్ క్యాంపస్ హాస్టల్స్, అన్ని రష్యాలో మొత్తం వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తాయి, నో ప్రాబ్లం.
తర్వాత వచ్చేసరికి ఇంకోటి ఏం అడిగారు, ఇండియన్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ ఉండదంట కదా. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ ఉండదంట కదా. సో ఇండియన్ ఫుడ్ 100% ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆల్ యూనివర్సిటీస్ ఇండియన్ మార్కెట్, ప్రపంచం రష్యాలో వచ్చేసరికి ప్రతి యూనివర్సిటీకి ఇండియన్ సూపర్ మార్కెట్ యాడ్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. తర్వాత మెయిన్ వచ్చేసరికి ఈ 4 క్వశ్చన్స్. సో ఫస్ట్ చెప్పే వరకు చెప్తారు అలా అంటే, తర్వాత డిసీజ్ ప్యాటర్న్ వేరే ఉంటుందంట, తర్వాత డ్యూరేషన్ వస్తే 7 years కదా అంట, తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుందంట కదా. సో రష్యన్ లాంగ్వేజ్ అనేది రష్యన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలంట కదా. ఈ 5 క్వశ్చన్స్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ ఉంటుంది, క్లైమేట్. 6th క్వశ్చన్ వచ్చేసరికి క్లైమేట్. సో ఈ 6 క్వశ్చన్స్. సో ఈ 6 క్వశ్చన్స్ మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో వన్ బై వన్ క్లియర్ చేస్తాయి. ఈరోజు క్వశ్చన్ మొత్తం ఇదే. ఓకే. సో ఓకే, ఫస్ట్ నుంచి ఎవరో చూడండి. ఐ విల్ ఆన్సర్ ఆల్ దిస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి సార్ 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్. సో యూనివర్సిటీస్ ఉన్నాయి సార్, ఉన్నాయి, బట్ కాకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాదు. ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆ యూనివర్సిటీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ అనేది కంపల్సరీగా ఒక అడ్మిషన్ లెటర్ తీసుకుంటే ఒక యూనివర్సిటీ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్నే కాదు ఏ కన్సల్టెంట్ అయినా ఒక రష్యా సంబంధించి చెప్తున్నప్పుడు ఆ యూనివర్సిటీ బైలింగ్వెలా లేకపోతే ఆ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియమా, ఒకటే పాయింట్. సరికి అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది కదా. మనం ఒక ఇప్పుడు ఇయర్ కాకపోయినా ప్రీవియస్ ఇయర్ అయినా బిఫోర్ ప్రీవియస్ ఇయర్ ఒక అడ్మిషన్ లెటర్ వస్తుంది కాబట్టి అడ్మిషన్ లెటర్ ప్రజెంట్ ఇయర్ అయినా సరే, ఇప్పుడు మీరు వెళ్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ వెళ్ళి ఉంటారు కాబట్టి లేదా ప్రీవియస్ వెళ్ళి ఉంటారు కాబట్టి అడ్మిషన్ లెటర్ తీసుకుంటే అడ్మిషన్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు 6 years MBBS ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అని అడ్మిషన్ లెటర్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది బైలింగ్వల్ అయినా సరే 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు అప్పుడే అర్థమైపోయింది ఆ ఇంగ్లీష్ మీడియమా లేదా బైలింగ్వల్ యూనివర్సిటీ అనేది. ఇంకా అసలు ఎవరిని మీరు సంప్రదించాల్సిన, ఏ గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోండి. ఎవరైనా ఇంతకుముందు ప్రీవియస్ వెళ్ళిన స్టూడెంట్స్, దాంట్లో క్లియర్గా స్టూడెంట్ నేమ్ ఉంటుంది, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఆ పాస్పోర్ట్ నెంబర్ అంటే పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది, లేదంటే స్టూడెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా ఉంటుంది. తర్వాత అక్కడ సరికి ఫుల్ ప్లెజ్గా ఏ యూనివర్సిటీ, సో యూనివర్సిటీ నేమ్ క్లియర్గా ఉంటుంది. తర్వాత వచ్చరికి ఇంగ్లీష్ మీడియమా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం క్లియర్గా రాసి ఉంటారు. 6 years ఇంగ్లీష్ మీడియం MBBS ప్రోగ్రామ్ లేదా 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ అని క్లియర్గా రాసి ఉంటారు. ఆ ఒక అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటే మీకు క్లియర్గా కరెక్ట్గా తెలిసిపోతుంది అది బైలింగ్వల్ యూనివర్సిటీయా ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నన్ను అడగాల్సిన అవసరం లేదు, వేరే కన్సల్టెంట్ అడగాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీకి మెయిల్ చేయాల్సిన అవసరం ఏమీ అవసరం లేదు. ఒక అడ్మిషన్ లెటర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ లెటర్ చూపిస్తే అది దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది అది ఇంగ్లీష్ మీడియమా బైలింగ్వల్ అని. దట్స్ సఫిషియెంట్. మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఏదైనా ఒక అడ్మిషన్, ఏదైనా ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు రష్యాకి వెళ్దాం అనుకున్నప్పుడు మీకు క్లియర్గా, ఎందుకంటే రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, 150 యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావాల్సిన, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సపరేట్ కాలేజెస్, సపరేట్ హాస్టల్, సపరేట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఎక్స్క్లూజివ్గా కొన్ని యూనివర్సిటీస్, బట్ రష్యా వాళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి సపరేట్ అంటే ప్రోగ్రామ్ అంతా సపరేట్గా ఉంటుంది. రష్యా లోకల్ ప్రతి యూనివర్సిటీలో ఉంటాయి అవి. ఆల్మోస్ట్ ఒక్కొక్క యూనివర్సిటీ 50 to 60 కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వేరు, రష్యన్ స్టూడెంట్స్ వేరు. కొంతమంది దీంట్లో మూవ్ అయ్యారు, దీంట్లో మూవ్ అవుతారు, దాంట్లో మూవ్ అయ్యారు రష్యా వాళ్ళు. మేము ఇంగ్లీష్లో చదవాలనుకుంటే వాళ్ళు ఇటు వస్తారు, లేదంటే మేము లోకల్కి వెళ్దాం అనుకుంటే అటు వెళ్తారు. అది వాళ్ళ చాయిస్ అనమాట. సో మనకు మాత్రం వచ్చేసరికి ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం, క్లియర్ కట్గా యూనివర్సిటీ అడ్రస్ ఉంటుంది, యూనివర్సిటీ అబ్లామ్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి యూనివర్సిటీ డీటెయిల్స్ ఉంటాయి, యూనివర్సిటీ మెయిల్ ఐడి ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్లో అది 6 years ఇంగ్లీష్ మీడియం, 3 years ఇంగ్లీష్ మీడియం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు. సో ఇది మీకు ఆల్మోస్ట్ ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది కదా. సో మీకు దాంతోపాటు మీకు అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్. సో సార్ మీరు అవుట్ ఆఫ్ ఏ కంట్రీ వెళ్ళినా, మీరు USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 countries మదర్ టంగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో మీరు ఏ కంట్రీ వెళ్ళినా ఆ 5 countries తీసేసి ఏ కంట్రీ, ఈవెన్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది, లేదా బెంగళూరులో మెడికల్ సీట్ వచ్చింది, చెన్నైలో వచ్చింది, కేరళలో వచ్చింది, లేదా ఉత్తరప్రదేశ్లో వచ్చింది, ఎక్కడో ఒకటి సీట్ వచ్చింది, ఆల్ ఇండియా నేషనల్ పూల్లో వచ్చింది అనుకోండి, లేదా ఇక్కడ సీట్ దొరకకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ B కట్ C కట్ ఏదో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారనుకోండి, ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏపీ తెలంగాణ లేవు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మూవ్ అవుతారు? డీమ్డ్ యూనివర్సిటీస్ బెంగళూరు వెళ్ళారు, లేదా కోయంబత్తూరు వెళ్ళారు, లేదా పాండిచ్చేరి వెళ్ళారు, మీరు అక్కడ ఎలా మరి మన తెలుగు మాట్లాడతారా? ఇంగ్లీష్ మాట్లాడతారా? అందరూ చెన్నై వెళ్ళండి ఇంగ్లీష్ మాట్లాడతారు, మొత్తం ఢిల్లీ వెళ్ళండి మొత్తం ఇంగ్లీష్ మాట్లాడతారా? వచ్చే పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారా? రూరల్ ఏరియాస్లో వస్తారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు? మనది కూడా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అంత మాత్రం మనం లోకల్ లాంగ్వేజ్ వదులుకుంటారా? అందరు ఇంగ్లీష్ మాట్లాడతారా? అలానే ప్రతి కంట్రీ, ఈవెన్ రష్యా, యుక్రెయిన్, కిర్గిస్తాన్, ఫిలిపీన్స్, జార్జియా, ఆల్ కంట్రీస్ కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ లాంగ్వేజ్ వదులుకుంటుంది. మనము ఎందుకంటే బేసిక్ 6 years ఉంటాం కాబట్టి అక్కడ బేసిక్ కమ్యూనికేషన్ మీట్ అవ్వడానికి 6 years ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాము, ముంబై వెళ్ళాము, 1 month ఉంటే మనకు ఆటోమేటిక్ రాదా బేసిక్ కమ్యూనికేషన్? లేదా 6 years ఉంటారు రాదా? అంతే తప్పితే అది టోటల్ రష్యాలోనే లాంగ్వేజ్ చెప్తారు, రష్యాలోనే ఎగ్జామ్స్ రాయాలి, రష్యాలోనే పాఠాలు స్టూడెంట్ స్టడీ అవర్స్ ఉంటాయి, ఎక్కడ లేదు. లెక్చర్స్ ఉంటాయి, ఎక్కడ లేదు. మొత్తం ఫుల్ ప్లేజ్ ఇంగ్లీష్ మీడియం 6 years ఉంటుంది. క్లియర్ కట్గా అడ్మిషన్ లెటర్లో రాసి ఉంటారు. ఓకే, సో లాంగ్వేజ్ అనేది ప్రపంచం అవుట్ ఆఫ్ మనది ఏపీ తెలంగాణ దాటి ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాము. హైదరాబాద్లో ఎంతమంది ఎవరైనా తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు కదా? మన తెలుగు స్టేటే కదా హైదరాబాద్, మన తెలుగు స్టేటే కదా. హిందీ ఎవరైనా తెలుగు మాట్లాడతారా? మనం వెళ్తే హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ముంబై వెళ్ళాము, ముంబైలో అందరూ హిందీ మాట్లాడతారు. మన ఇండియానే, మరి ఇంగ్లీష్ మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడరు. అంటే అందరికి రావాలని రూల్ లేదు, సో అందరికి రాదు కూడా. అలానే ఫిలిపీన్స్ అని అంతే, రష్యా అని అంతే, యుక్రెయిన్ అంతే, కిర్గిస్తాన్ అంతే. ఏ కంట్రీ వెళ్ళినా మనకి ఎందుకంటే ఆ ఆప్షన్ లేదు. ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ వెళ్ళాలి అనుకుంటే అవి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళకి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ డాక్టర్స్. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే బడ్జెట్ 3-4 కోట్లు అవుతుంది. తక్కువ బడ్జెట్ మనకున్న యూనివర్సిటీస్ కాబట్టి బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ఏదో చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. అలానే మనం డీమ్డ్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ₹1 కోటి కట్టగలమా? ఇక్కడ ఉన్న బడ్జెట్, మన రష్యాలో బడ్జెట్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. సో అది మీకు ఒక యూనివర్సిటీ అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వల్ అంటే ఒకటే ఒక పాయింట్, జస్ట్ అడ్మిషన్ లెటర్ తీసుకోండి, ఈ ఇయర్ది లేదా ప్రీవియస్ ఇయర్ది. సరే ఇయర్ రాలేదనుకోండి, ప్రీవియస్ ఇయర్ తీసుకోండి, పంపించుంటారు కదా. లేదా ఇయర్ ఆల్రెడీ అయిపోయి 50% అడ్మిషన్స్ కూడా మాక్సిమం యూనివర్సిటీస్ అయిపోయాయి కాబట్టి కంపల్సరీ వచ్చి ఉంటుంది. అడ్మిషన్ లెటర్ తీసుకోండి, అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా రష్యన్ లాంగ్వేజ్ అంటారు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, మన స్టేట్ దాటి వెళ్ళినా సరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్లో మీకు సీట్ వచ్చింది అబ్బా, 700 710 వచ్చినాయి, 720 అవుట్ ఆఫ్. మీరు వెళ్ళి ఏం చేస్తారు మరి? అందరూ అక్కడికి వచ్చే పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారా? 100% అవ్వదు, 100% రాంగ్ అది. సో కాబట్టి బేసిక్ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఆ రియల్ ఫ్యాక్ట్ అర్థం చేసుకోండి. అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరు హిందీ మాట్లాడతారు, అందరు అలా అనుకుంటే 100% రాంగ్. అది ఏ ప్రపంచంలో ఏ కంట్రీలో ఉండదు. అది ఈవెన్ మీరు చెక్ చేసుకోండి, యూఎస్ఏలో కూడా 96% లేదా 98% మాత్రం ఇంగ్లీష్ మాట్లాడతారు. రిమైనింగ్ అంతా 90, అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియమే, ఫుల్లీ వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్, బట్ 98% 100% మాట్లాడరు అక్కడ. కాబట్టి చెక్ చేసుకోండి. మనది ఇండియా వచ్చేసరికి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, మనం ఎంతమంది మాట్లాడుతున్నాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి? బేసిక్ కమ్యూనికేషన్ రావాలి కదా. అలానే బేసిక్ కమ్యూనికేషన్ అనేది మినిమం 6 years ఉన్నప్పుడు 100% వస్తుంది. దానికి సపరేట్గా ఎంబీబీఎస్లో అది ఒక డాక్టర్స్లో వాళ్ళు ఏంటంటే క్లాసులు, ఎనాటమీ క్లాసులు, బయోకెమిస్ట్రీ అని రష్యాలో జరుగుతాయి కాదు. మీకు అన్ని ఫుల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్ని ఫుల్ ప్లేజ్ ఇంగ్లీష్ మీడియంలో జరుగుతాయి. తర్వాత వచ్చేసరికి 6 years + 1 year ఇంటర్న్షిప్. సో ఎస్, ఎంబీబీఎస్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్, రష్యా, యుక్రెయిన్, కిర్గిస్తాన్, రష్యా, యూఎస్ఏ, యూకే, కెనడా, చైనా, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, రష్యా, అన్ని 6 years ప్రోగ్రామే. అన్ని 6 years, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని 6 years. ఇండియాలో కూడా ఫర్దర్గా 6 years ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు 6 years అనేది ఖాళీగా, అంటే 6 years అనేది వాళ్ళు ఖాళీగా కూర్చోబెట్టరు కదా. కంపల్సరీగా వచ్చేసరికి ఎంబీబీఎస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది అడిగారు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎప్పటి నుంచి ఉంటుంది? ఏ కంట్రీలో అయినా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ 3rd year నుంచి ఉంటుంది, 1st year నుంచి ఉండదు. 3rd year నుంచి స్టార్ట్ అవుతుంది, 3rd or 4th year నుంచి స్టార్ట్ అవుతుంది. సో రష్యాలో సార్ 6 years ఫుల్ ప్లేజ్ ఇంగ్లీష్ మీడియం 6 years ప్రోగ్రామ్. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో అంతే. ఇప్పుడు మీరు ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ తీసుకుంటే వాళ్ళు కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ 6 years. కిర్గిస్తాన్లో 6 years ప్రోగ్రామ్, మరి 5 years చేస్తారు కస్టమైజ్డ్. ఫిలిపీన్స్లో 6 years ప్రోగ్రామ్, కస్టమైజ్ చేస్తారు 4 years. అవి కస్టమైజ్డ్. అందుకే డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అయితే కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండవు. అది సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటారు ఆటోమేటిక్గా అంతే. ఇంకా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎందుకు ఉంటుంది? మీకు 3rd year నుంచి 100% అది. రష్యా వచ్చేసరికి ఫస్ట్ ఎవర్ ద వ్యాక్సిన్, వరల్డ్లో ఫస్ట్ వ్యాక్సిన్ కనుక్కుంది అది. నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, వరల్డ్ బెస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అంటారు. బిలో వరల్డ్ 500, ఆల్మోస్ట్ 10 to 15 యూనివర్సిటీస్ ఉన్నాయి బిలో 500. ఫారెస్ట్ కానీ, పెరాగో కానీ, తర్వాత క్రీమియా కానీ, ఇవన్నీ బిలో 500 వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ యూనివర్సిటీస్. సో 100% ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకపోతే మనకి వరల్డ్ ర్యాంకింగ్ ఎలా వస్తాయి? సో దట్ ఈస్ ద. సో మీకు ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ రష్యన్ లాంగ్వేజ్ అంటారా సార్, ఏ కంట్రీ అయినా ఖచ్చితంగా నేర్చుకోవాలి. దట్స్ ఇట్, అదంతే. కిర్గిస్తాన్ అంతా నేర్చుకోకూడదా? వాళ్ళకి అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. జార్జియాతో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా? ఒకసారి చెక్ చేయండి, గూగుల్లో చెక్ చేయండి. ఫిలిపీన్స్ వెళ్తే అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒకసారి చెక్ చేయండి. యుక్రెయిన్ వెళ్తే అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒకసారి చెక్ చేయండి. రష్యా వెళ్ళి అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒకసారి చెక్ చేయండి, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. So that's it. These are all about question and answer 14. If you have any questions or if you have any doubts, just contact below. Okay. Thank you very much.